దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు శుభదినము తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క మినిస్ట్రీ కొరకు కూడా మరి నా యొక్క చదువుల నిమిత్తమై మరి ప్రార్థన అవసరం కోరుచూ ఉన్నాను. మరి మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆర్థిక సమస్య కూడా మరి నాకు తలెత్తుచూ ఉన్నది. అలాగనే ప్రార్థించినప్పుడు మరి దేవుడు చక్కగా నన్ను కరుణిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇక ప్రాంతంలో ఉండి అలాగనే మరి ఎన్ని శ్రమలు వస్తూ ఉన్నా మరి ఈ యొక్క వాక్య పరిచర్యను మరి చేయలేని అవకాశములు ఉన్నా కూడా మరి అవన్నీ దాటుకుని మరి యొక్క పరిచర్యను నేను ముందుకు సాగిస్తూ ఉన్నాను. మరి నా కొరకు అలాగనే మరి నా యొక్క చదువుల నిమిత్తమై ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మరి వాక్యంలోకి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్య చేసుకుందాం. గనుడవు తండ్రి యేసయ్య, నీకు స్తోత్రములు ప్రభువా. నేను మరి పట్టజాలంత విస్తారముగా నీ యొక్క దీవులను కుమ్మరిస్తానని నీ యొక్క వాగ్దానములు ప్రభువా మా మీద మీరు అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో ప్రభు, నీ చిత్తమైతే మేమందరం నాయన నీ యొక్క మాట విని నీ మాట ప్రకారంగా మేము జీవించడం మాకు సహాయం చేయడు ప్రభువా. నీ చిత్తమైతే ప్రభువా నాయన ఈ యొక్క సమయమందు ప్రభువా మరి చెప్తున్న ఈ యొక్క వాక్యంలో మీరు మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి నాయన. మరి వాక్యమై ఉన్న దేవుడా నీకే వందనములు ప్రభువా. నాయన ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మాలో ఏదైనా తప్పిదములు ఉన్నట్లయితే దయతో మమ్మల్ని క్షమించి నాయన వాక్యానుసారముగా మేము నడుచుకునే బాధ్యత యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ యొక్క నేటి దినమందు చక్కటి వాక్యాంశము దేవుడు మనకి పొందుపరిచి ఉన్నాడు. మరి ఇజ్రాయేలు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేసి వారు ఒప్పుకోలు చేసుకున్నారని దేవుని ఎదుట. అనగా దేవాన్ని యొక్క మాట మేము వింటాము, ఇక మీదట ఇటువంటి నీకు విరోధముగా మేము చేయమని ఇజ్రాయేల్ ప్రజలు నమ్మకముగా దేవుని ఎదుట నిబంధన చేసుకుని ఉన్నారు. మరి దేవునికి మనకి ఒక నిబంధన ఉన్నది. ఆ నిబంధన మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ నిబంధన నుంచి మనము తొలగిపోకూడదు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు అనగా ఐగుప్తు ప్రాంతంలో 430 సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంతో ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క మొరను విన్నాడు. మొరను విన్నాక వారిని ఆ యొక్క బానిసత్వం నుంచి మరి కానాను దేశానికి నడిపిందామని దేవుడు ఆలోచన ప్రణాళిక వేస్తున్నాడు. అయితే కానాను దేశానికి కేవలము 2 మాత్రమే వెళ్ళి ఉన్నారండి. ఈ యొక్క ఐగుప్తు ప్రాంతం నుంచి వారు ఇంచుమించుగా 20 లక్షల మంది పురుషులను అలాగనే స్త్రీలను వారికి కలిగి ఉన్న బిడలను మరి మొత్తం అందరూ మనం చూసుకున్నట్లయితే సుమారుగా 20 లక్షల మందిని మరి దేవుడు ఆ యొక్క ఎడారి ప్రాంతము గుండా నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క కానాను దేశానికి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయంటండి. ఒక మార్గము రోడ్డు మార్గము, అలాగనే ఒక మార్గము ఎడారి మార్గము. ఎడారి మార్గం నుంచి అయితే ఇంచుమించుగా ఒక 40 దినాలు సమయం పడుతుంది. మరి రోడ్డు మార్గం నుంచి అయితే కొంత ఎక్కువగా సమయం పడుతూ ఉంటుందంటండి. అయితే దేవుడు మరి సులభముగా ఈ యొక్క ప్రజలందరినీ కానాను దేశానికి నడిపించాలని ఆయన యొక్క ఆలోచనలో ఉన్నది కాబట్టి, ఆయన యొక్క ఆలోచన చేస్తున్నాడు కాబట్టి మరి ఆ యొక్క ఎడారి గుండా వారిని తీసుకువెళ్తూ ఉన్నాడు. ఎడారి ప్రాంతంలో ఏమీ ఉండవు. వారు ఏదైనా మరి పండ్లు కోసుకోవాలన్నా లేకపోతే ఏదైనా షాప్స్కి వెళ్ళి వారికి కావాల్సినది ఏదైనా కొనుక్కోవాలన్నా వారికి ఎటువంటి అవకాశం లేదు ఎడారి ప్రాంతంలో. కానీ ఎడారి ప్రాంతము గుండా దేవుడు ఎందుకని మరి ఆ యొక్క అడుగులు పెడుచూ ఉన్నాడు? ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎడారి ప్రాంతంలో ఉన్నా కూడా నీళ్లను దేవుడు దయచేయగలవాడు. ఎడారి ప్రాంతంలో ఉన్నా కూడా దేవుడు ఎండను దయచేయగలడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున ఆ యొక్క చక్కటి వాక్యాంశము ద్వారా మరి చక్కటి వాక్యాన్ని కూడా మనం పొందుపరుచుకుని ఉన్నాము. నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాము. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఎందుమనిరి. ఒప్పుకోలు చేసుకున్నారు నమ్మకముగా. అయ్యా మీరు ఏదైతే చెప్పినారు అనగా ఎవరు చెప్తున్నారు? ఇక్కడ మోషే చెప్తూ ఉన్నాడు.
మోషే చెప్తున్న ప్రతి మాట, ఆ మాట ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఆ దేవత దగ్గర నుంచి వచ్చిన్నది. దేవునితోటి ఆయన మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క ముఖాన్ని చూడలేదు, కానీ దేవుని యొక్క ఆ యొక్క వీపుని చూస్తున్నాడండి. ఆ యొక్క వెలుగును చూస్తున్నాడు. మరి ఆ యొక్క వెలుగు చూసినప్పుడు మరి ఈ యొక్క మోషే యొక్క ముఖము కూడా ప్రకాశవంతముగా వెలిగిపోయినదంటండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ముఖము కూడా ప్రకాశవంతముగా వెలిగిపోవాలంటే దేవుని యొక్క వాక్యము ప్రతి దినము మనం చదవాలి. ఉదయమే కాదు, సమయం దొరికినప్పుడల్లా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క ప్రకాశవంతమైన కాంతి దేవుడు మనకిస్తాడు. మన యొక్క మోకాళ్ళు ఎప్పుడైతే నల్లబడతాయో మన యొక్క ముఖము ప్రకాశవంతముగా ఉంటుందంటండి. ఎందుకంటే మన యొక్క మోకాళ్ళ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మోకాళ్ళ ప్రార్థన, ఈరోజు మోకాళ్ళ ప్రార్థన చాలామంది వేయటం లేదండి. దేవుని యొక్క మందిరంలో మోకాళ్ళ నుండి ప్రార్థన చేద్దాం ఈ యొక్క సమయం అంటే ఎక్కువ శాతము నిలబడి మాత్రమే ప్రార్థించుకుంటున్నారు. కొంతమంది ఒక 10 మందో లేకపోతే 20 మందో మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఆ మోకాళ్ళ ప్రార్థన చేస్తే వారు ఏమనుకుంటారో కదండి. నీవు ఎంతటి ప్రాముఖ్యమైన వ్యక్తివైనా కూడా దేవుని యొక్క దృష్టిలో నీవు తగ్గించి మనము ఉండాలి, తగ్గించుకుని మనం ఉండాలి దేవుని యొక్క దృష్టిలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధానంలో మోకరిల్లితే ఏమొస్తుంది, లేకపోతే నా యొక్క గృహంలో మోకరిల్లితే ఏమొస్తుందని నీవు అనుకోవద్దు. మోకరిల్లు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క జీవితంలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క మాటను వింటామని మరి ఒప్పుకొని చేసుకున్నారు. అయితే పై వాక్యం నుంచి మనం చదివినట్లయితే మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదామని ఒక శబ్దంతో ఉత్తరం ఇచ్చారు. ఒక శబ్దంతో అనగా దేవుడు ఏదైతే చెప్పినాడో ఆ ప్రకారముగా మేము ఉంటాము అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానము ఎప్పటి వరకు వారు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు? ఈ రోజుల్లో మన యొక్క జ్ఞాపక శక్తి కూడా చాలా తొందరగా తగ్గిపోతున్నదంటండి. శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు ఏంటంటే ఈరోజు మనము చేసిన పని రేపటి దినమందు మనం గుర్తించుకోలేకపోతున్నామంట. ఎందుకంటే మన యొక్క మైండ్ ఆ రీతిగా మొద్దుమారిపోవచ్చున్నది. మనం తినే తిండిని బట్టి, మనం చేసే ఆలోచన బట్టి, ఎక్కువగా ఈ యొక్క ఫోన్లో గడపడం బట్టి, ఈ యొక్క లోకానుసారముగా ఉండటాన్ని బట్టి మన యొక్క జ్ఞాపక శక్తి రోజు రోజుకి తగ్గిపోతున్నదంటండి. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగనే ఆ యొక్క జ్ఞాపక శక్తి పోయినట్టున్నది. దేవుని యొక్క మాట మేము వింటామని ఒక శబ్దంతో, ఒక స్వరముతోటే ఒప్పుకొని చేసుకుని ఉన్నారు. ఆ తర్వాత రోజు నుంచి డిఫరెంట్గా ఉన్నారు. ఎలాగా? దేవుడు అంటూ వాడు ఎవడు లేడు, దేవుడు ఎవరు లేరు, మాకు ఒక విగ్రహం చేసుకుని దాన్ని నేను పూజిస్తాను, లేదంటే ఈ యొక్క మోషే అహరోనుల మీద సరగటము, వారు మాకు ఏం చేస్తున్నారు, ఐగుప్తు ప్రాంతంలోనే మాకు చక్కటి తిండి ఉన్నది, మాంసం ఉన్నది, తిన్నాము, త్రాగాము, పడుకుని ఉన్నాము, సుఖించి ఉన్నాము అని వారు అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో చేసిన గొప్ప కార్యములన్నీ ఏమీ వారు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ యొక్క ఎడారి ప్రాంతంలో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2గా పాయలుగా చీల్చాడు దేవుడు. ఆ గొప్ప కార్యాన్ని కూడా వీరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. కేవలము వీరికి కావాల్సినది ఏంటంటే కనులకు విందుగా ఉండాలి, కడుపుకి నిండుగా ఉండాలి. కనులకు విందుగా ఉండాలి, కడుపుకి నిండుగా ఉండాలి అనే మాత్రాన్ని వారు జపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా అంతే కదండి. ఆ యొక్క పాతకాలపు ఇజ్రాయేల్ వారు ఎలా ఉన్నారో ఈరోజు కొత్త కాలపు ఇజ్రాయేల్ అనగా మనము కూడా అలాగునే ఉన్నాం. దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, దేవుడు నన్ను చూడటం లేదు, నన్ను కనికరించటం లేదని మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దేవునికి నిబంధన మనము ఆచరించటం లేదు. నిన్న చక్కటి వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాము కదా, సిద్ధాంతం నుండి విధేయత.
చక్కటి అంశం ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సిద్ధాంతం అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని యొక్క ఆజ్ఞలు మేము తప్పక నెరవేరుస్తాము, మేము నెరవేర్చుకుంటాము, వాటిని జ్ఞాపకం చేసుకుంటాము అని ఒక్క స్వరముతోటి, ఒక్క శబ్దంతో వారు అని ఉన్నారు. కానీ ఆ యొక్క స్వరము వారు మారిపోయింది. ఏమండి, వారి యొక్క స్వరాన్ని వారు మర్చిపోయి ఉన్నారు. అయితే మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇజ్రాయేలు 12 గోత్రములు చొప్పున 12 స్తంభములను కట్టి ఇజ్రాయేళ్లలో యవనస్తులను పంపగా వారు దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించరి. ఏమండి, పాత నిబంధన అంతయు బలి అర్పణలే. ఏమండి, దేవుని యొక్క సమక్షంలో ఒప్పుకోలు చేసుకోవాలన్నా, పాప క్షమాపణ చేసుకోవాలన్నా మరి ప్రతిదానికి మరి బలి అర్పణలు ఇచ్చేవారు, రక్తాన్ని ప్రోక్షించేవారు. ఈరోజు మన యొక్క పాపానికి ఎవరి రక్తాన్ని ప్రోక్షించి ఉన్నారు? యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షించి ఉన్నారు. మరి ఈ యొక్క పాత నిబంధనలో ఎవరి రక్తాన్ని ప్రోక్షించి ఉన్నారంటే ఈ యొక్క దహన బలులు అనగా మరి గుడ్లను, అలాగనే మరి కోడులను, మేకలను, గొర్రెలను వారు వధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్తానికి సాదృశ్యం ఏంటంటే ఒక నిబంధన. ఆ యొక్క అధ్యాయం అంతా మీరు చదవండి. ఈ యొక్క 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే మరి రక్తానికి సాదృశ్యము నిబంధన, ఒక నిబంధన. మరి ఇజ్రాయేల్ ప్రజలు కూడా మరి ఐగుప్తు ప్రాంతం నుంచి వస్తున్నప్పుడు ఆ చివరి సమయంలో మీ యొక్క ద్వారబంధముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించినట్లయితే ఆ దేవదూత మిమ్మల్ని అంటే మిమ్మల్ని చంపివేయకుండా వదిలిపెడుతుంది. కేవలము ఆ యొక్క ఐగుప్తు ప్రజల మట్టుకే మరి హాని చేస్తుందని మరి మోషే తెలియజేస్తున్నాడు. రక్తానికి సాదృశ్యం అంటే విమోచన, రక్షణ, కృప మనకు కలుగుచున్నది. రక్తము ద్వారా మాత్రమే, దేవుని యొక్క రక్తం ద్వారా మాత్రమే. ఈ యొక్క సమయంలో పాత నిబంధనలు అయితే ఆ యొక్క బలుల ద్వారా మరి పాప క్షమాపణ కలిగి ఉన్నది. ఈ యొక్క నూతన మరి గ్రంథంలోనికి వచ్చినప్పుడు, నూతన నిబంధనలకు వచ్చినప్పటికీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి పాప క్షమాపణ మనకి దొరికి ఉన్నది. ఈరోజు నీకు పాప క్షమాపణ దొరికి ఉన్నదా? ఒకసారి మన యొక్క మనసును పరీక్షించుకోవాలి. నా యొక్క పాపానికి పాప క్షమాపణ దొరికి ఉన్నదా? నేను పాపాన్ని వదిలేస్తున్నాను కదా, ఇక మీదట ఆ యొక్క పాపపు జోలికి నేను వెళ్ళటం లేదు కదా, అయితే దేవుడు నన్ను క్షమించున్నాడా లేదా అన్నది నీవు నిరంతరము పరీక్ష చేసుకుని మోకరిల్లి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిబంధన ఒప్పుకుని వారు ఏమి చేశారు? నిబంధన ఒప్పుకుని వారు ఏం చేశారు? ఒకసారి మనం పరిశీలన చేద్దాము. నిర్గమకాండము 16వ అధ్యాయము మరి 8-9 వచనాలు ఒకసారి చదువుదాము. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును, ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను మేము ఏ పాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీద సనుగుతున్నారంటే వీళ్ళు యెహోవా మీద సనుగుతూ ఉన్నారు. మోషే మీద కూడా వారు సనుగుతూ ఉన్నారు. ఎలా అంటే ఈ మోషే మాట విని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతాల గుండా మనం వెళ్ళిపోతూ ఉన్నాము ఈ యొక్క మనుషుడి ద్వారా, ఈ యొక్క అహరోను ద్వారా. ఏమండి, మోషే దేవునితోటి మాట్లాడాలని వెళ్ళినప్పుడు అహరోను మాత్రమే కింద ఉన్నాడు. అహరోను ఉన్నప్పుడు మోషే ఆ పైనుంచి రావడానికి చాలా దినాలు పట్టింది. ఏమండి, ఇంచుమించుగా 40 దినాలు పట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ యొక్క 40 దినాల్లో ఈ ప్రజలందరూ ఏం ఆలోచన చేసి ఉన్నారంటే, ఇక మోషే లేడు, ఆ కొండ మీద చనిపోయాడు, మోషే ఇంకా బ్రతుకున్నాడో లేడో మనకు తెలియదు, కాబట్టి మనలను నడిపించడానికి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుందామని వారు అనాలోచన చేస్తున్నారు. అయితే అహరోను దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము ఇలాగున ఒక విగ్రహాన్ని చేసుకుని ఆ విగ్రహం ద్వారా మనం ఆ యొక్క కానాను దేశానికి వెళ్దామని వారు చేసుకున్నారు. అయితే అహరోను ఒప్పుకోలేదు. అయితే ఆ యొక్క అహరోను మీద కూడా మరి గొడవ దిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఎంత కఠినముగా ఉన్నారో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క పాత ఇజ్రాయేల్ వలె ఇంకను మన యొక్క పరిస్థితి ఉన్నదంటారా? ఆ యొక్క పాత ఇజ్రాయేల్ వలె మనం ఇంకను అలాగనే జీవిస్తున్నామంటారా? దేవుని మీద ఇంకను మనం సనుగుతున్నామంటారా? ఒకసారి మనము ప్రతి దినము పరిశీలన చేయాలి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనము దేవుని కొరకు కనిపెట్టుకుంటూనే ఉండాలి. ఏమండి, మన దగ్గర ఏమి లేకపోయినా కూడా, ఏమున్నా కూడా, ఏ సమయంలో ఎలా ఉండాలో అలాగనే మనం ఉండాలి. ఏమండి, ఇచ్చినప్పుడు ఒకలాగాను, ఇవ్వలేనప్పుడు ఒకలాగాను మనం ఉండకూడదు. దేవుడు ఆ మన్నాను కురిపిస్తున్నప్పుడు ఆ దేవుడు గొప్పవాడు వారు అని అనుకున్నారు. మన్నా మరి వారికి తగినంతగా చాలలేనప్పుడు, అనగా ఆ యొక్క మన్నా వారి యొక్క చేతులు కులిపోయినప్పుడు, దేవదూతలు తినే ఆహారం అండి మన్నా కులిపోవడం ఏంటి? దేవుడు ఏమన్నాడు? రేపటి దినము గురించి మీరు ఆలోచన చేయొద్దు, ఈ దినము ఏమవుతుందో దాని కొరకు మాత్రమే మీరు ఆలోచన చేయండి అని తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. అయితే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు వేరొక దినము కొరకు కూడా మన్నాను కూర్చుకున్నప్పుడు ఉదయానికి అది పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మాట విన్నారంటారా? వాళ్ళు వినలేదు. దేవునికి నిబంధన వారు గైకుంటున్నారంటారా? వినటం లేదు, గైకొనటం లేదు. ఈరోజు మనము కూడా ప్రియ దీని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొనటం లేదు. వింటున్నాము కానీ దానిని గైకొనటం లేదు. మన యొక్క ఆచారంలో అది మనము పెట్టడం లేదు. దేవుని యొక్క సేవ చేసినట్లయితే మన పని దేవుడు చేస్తాడండి. నిజంగా నా యొక్క అనుభవాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సేవ చేసినట్లయితే ఎక్కడున్నా కూడా, ఎటువంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా దేవునికి నామములు ఎటువంటి నిబంధన చేసి, అయ్యా నీ సేవ తుది వరకు నేను సేవ చేస్తానని ఆయనకి నిబంధన చేసుకుని ఉన్నాను నేను. అలాగనే ఎంతోమంది నిబంధన చేసుకుని సేవ చేస్తున్నారు. వారికి ఎటువంటి లోటుపాట్లు లేవు, ఎందుకంటే దేవుని మీద వారు ఆనుకుంటున్నారు కాబట్టి. ఈరోజు దేవా నాకు ఇది కావాలి అంటే ఆ సమయానికి దేవుడు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కేవలం అదంతయు దేవుని యొక్క కృప. ఆయనలో నమ్మకముగా సేవ చేసినట్లయితే, ఈరోజు నమ్మకముగా సేవ చేయలేని వారిని కూడా సాతానుడు తృప్తిపరుస్తున్నాడండి. అది స్వల్ప కాలానికి మాత్రమే, దేవుని యొక్క రాకడ వచ్చినంత వరకు మాత్రమే. దేవుని యొక్క రాకడ వచ్చిన తర్వాత వారు పరలోకానికి ఎత్తబడరండి. వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళానికి వెళ్ళిపోతారు. మరి సాతానుడిని 1000 ఏళ్ళు బంధిస్తారు, సంకెళ్ళతో బంధిస్తారు. అలాగనే ఆ బంధకంలోనే మరి ఈ యొక్క అబద్ధ బోధకులు కూడా ఉంటారని ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకి తెలియజేస్తున్నది. ప్రియదేవుని బిడ్డలారా, మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే దేవుణ్ణి మనము ఎప్పుడునూ సనగకూడదు. దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి. ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు కనిపెట్టుకోలేదు కాబట్టే ఆ యొక్క కానాను దేశానికి నడిపించబడలేదు. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, కానాను దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం అంట కదండి, అంటే అక్కడ ఉన్న కాలువలో ఆ యొక్క నీటి వరలో మరి తేనెతోటి ఉంటుందా లేదంటే పాలతోటి ఉంటుందా అని చాలామంది అడుగుచూ ఉన్నారు. ప్రియదేవుని సంగమా, అయితే మనము తెలుసుకోవాల్సిన మర్మం ఏంటంటే, ఆ దేశంలో పాలు తేనెలు ప్రవహించడం కాదు, కానీ ఒక విత్తనం వేస్తే వెంటనే విరివిగా అది ఎదుగుతుందంటండి. ఎదిగిన తర్వాత దానికి వచ్చే కాయలు, పండ్లు మనము మోయలేని స్థితిలో ఉంటామంటండి. అనగా మరి ఆ యొక్క కాలేబు, అలాగనే యెహోషువ, అలాగనే ఇతర గోత్రాల నుంచి 12 మంది వెళ్ళి ఉన్నారు. ఆ 12 మంది చూసి ఉన్నారు ఆ యొక్క ప్రదేశాన్ని. ఆ దేశంలో మంచి దృఢము కలిగిన మరి ఆ యొక్క జనులు ఉన్నారు. వారిని చూసి భయపడిపోయి ఉన్నారు. అయితే ఇంకనూ ఏం చూస్తున్నారంటే, 2 వ్యక్తులు ఒక ద్రాక్ష గెలను మోసుకుంటూ వెళ్తున్నారంటండి. ద్రాక్ష గెల అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందేమో, మహా అయితే ఇంత ఉంటుందేమో, ఒక మోరుడు. ఇప్పుడు చూస్తున్నాము ఆ యొక్క కానాను దేశంలో ఇంచుమించుగా 2 మోసుకెళ్ళే ద్రాక్ష గెలంటండి. మరి ఆ యొక్క ప్రాంతము అలాగున
దీవించబడి ఉన్నది. ఆ ప్రాంతాన్ని అలాగున సస్యశ్యామలముగా దేవుడు దీవించాడు. కాబట్టి మన యొక్క ప్రజలందరినీ దేవుడు మంచి దేశంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ఇంతవరకు బానిసత్వంలో ఉన్నారు కదా, ఇంతవరకు చెమటోడ్చి కష్టపడ్డారు కదా, తిండి లేదు కదా, బట్ట లేదు కదా, వీరిని ఎలాగైనా మంచి దేశంలో పెట్టాలని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అయితే కేవలము ఏమండి వారి యొక్క అనాలోచన ద్వారా, వారి యొక్క అవిధేయత వల్ల ఎడారి ప్రాంతంలోనే మరణము పొందుకుని ఉన్నారు. కేవలం ఇద్దరు మాత్రమే, కాలేబు యెహోషువ మాత్రమే కానాను దేశానికి వెళ్ళి వారు చక్కగా సంతృప్తి పొంది ఉన్నారు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, ముందున్న వాటి గురించి నీవు వెతకొద్దు. ఈరోజు ఉన్న దాని కొరకు నీవు వెతికి, దాని కొరకు నీవు కనిపెట్టి, అయ్యా నీ చిత్తమైతే రేపటి దినమందు నాకు ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు, కానీ దేవా నీ చిత్తానుసారంగా నా యొక్క జీవితాన్ని కొనసాగించు అని ఆయన యొక్క చేతిలో మన యొక్క జీవితాన్ని పెట్టినట్లయితే దేవుడు ఆయనే చూసుకుంటాడు. ఏమండి, ఇంకా నాకు ఒక సంవత్సరం ఉన్నది, ఇంకొక సంవత్సరము ఈ యొక్క ఫీజు ఎలా కట్టాలో నాకు తెలియదు, నా దగ్గర అయితే ఏమీ లేదు, కానీ దేవుడు ప్రజలను ప్రేరేపిస్తాడనే నమ్మకముతోటి ఈ యొక్క ప్రాంతం నుండి సేవ చేస్తున్నాను. కేవలము దేవుని యొక్క నమ్మకమైన సేవ చేస్తే ఆయనే చూసుకుంటాడని. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని విశ్వాసులారా, మరొక వాక్యంతో మనము ముగించుకుందాము. నిర్గమకాండము 16వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు మనం చూసి ఉన్నాము. అయితే కీర్తనలు కూడా ఈ యొక్క వచనాల గురించి మాట్లాడుచున్నది. మరి 34వ అధ్యాయము 11 నుంచి 14 వాక్య భాగంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకు గోరు వాడైన ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు గోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునము. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము. దేవుని యొక్క నిబంధనే మనకి సమాధానం. ఏమండి, అందులో ఏ కీడు లేదండి, ఏ హాని లేదు. ఏమండి, హాని చేయమని దేవుడు చెప్పట్లేదు, ఇతరులను హానిపరచమని, ఇతరులను దుఃఖపరచమని ఈ యొక్క గ్రంథం చెప్పట్లేదు, ఈ నిబంధన చెప్పట్లేదు. దేవునికి నిబంధన ఏమంటున్నదంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ దేహాన్ని ఎలా అయితే నువ్వు ప్రేమిస్తున్నావో అలాగునే ఇతరులను కూడా ప్రేమించు. అలాగునే నీ యొక్క దేహాన్ని ఎలా అయితే శుభ్రపరచుకుంటున్నావో దేవునికి ఆలయాన్ని కూడా నీవు అలాగునే శుభ్రపరచుకో. దేవునికి ఆలయం అంటే నీ హృదయము. దేవునికి నిబంధన నీ హృదయంలో ఉన్నదా? కీడు చేసే వారికి, దుష్టులకి దేవునికి నిబంధన అనే హృదయము వారికి కలిగి ఉన్నదండి. కలిగి ఉండదు. మనం ఏ నిబంధన కలిగి ఉన్నాం? లోక నిబంధన లేకపోతే దేవునికి నిబంధన. దేవునికి నిబంధన కలిగి ఉన్నట్లయితే దేవుని నిత్యము ఆరాధన చేస్తాము. ఒకవేళ లోక నిబంధన కలిగి ఉన్నట్లయితే దుష్టులతోటి సహవాసం మనం చేస్తాము. ఏమండి, దావీదు కీర్తన కూడా అంటున్నది, ఆ యొక్క మొదటి అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది, మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులుండి చోటున కూర్చుండక. ఏమండి, అపహాసులుండి చోటున మరి దేవునికి నిబంధన కలిగిన వారు కూర్చోకూడదండి. వేరొక దేశాలకు వెళ్తున్నప్పుడు చెడ్డవారితోటి స్నేహం చేసి వారి యొక్క జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అలాగని ఈ యొక్క దేశంలో ఉన్నవారు చెడ్డవారితోటి, దుష్టులతోటి సాంగత్యం చేస్తూ వారి యొక్క జీవితాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. అలాగని ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆ యొక్క దినాల్లో ఏమంటే ఎడారి ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది మంచివారే ఉన్నారు, చెడ్డవారిని బట్టి మంచివారు కూడా శిక్ష పొందుకున్నారు. ఎందుకంటే ఆ మంచివారు కూడా చెడ్డవారి త్రోవలో నడిచి ఉన్నారు కాబట్టి వారు కూడా ఆ యొక్క ఎడారి ప్రాంతంలోనే మరి చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనము రెండవ మరణాన్ని పొందుకోకూడదండి. మొదటి మరణము
సాధారణముగా మనకు వస్తుంది. రెండవ మరణం ఏంటంటే దేవుడు విడవబడిన గుంపే రెండవ మరణము. ఆ రెండవ మరణం పొందుకున్న వారు నరకగ్నిలో నిత్యము కాల్చబడతారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము ఆ యొక్క చివరి వచనంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, చదవండి. అయితే మనమందరము దేవుని యొక్క నిబంధన కలిగి ఇజ్రాయేల్ దేవునికి ఆజ్ఞను అయ్యా మేము ఒప్పుకున్నాము, మేము అలాగనే ఉంటామని వారు ఒప్పుకోలు చేసుకున్నారు కానీ ఆ మాట ప్రకారముగా వారు నిలవలేదు. ఈ రోజున మనము ఈ సమయం ఉంది దేవుని యొక్క సమక్షంలో ఒప్పుకోలు చేసుకుందాం. దేవా నీ చిత్తానుసారంగా నేను ఉంటాను, దేవా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, దేవా నీ యొక్క బిడ్డగా, నీ యొక్క కుమార్తెగా, నీ యొక్క కుమారుడుగా నేను ఉంటాను అని నీవు ఆలోచన చేసుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే, ఈ ప్రార్థనలో నీవు ఏకీభించినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన అవసరత కోరిన వారి కొరకు మనం ప్రార్థిద్దాము. అలాగనే కంటిన్యూగా నిరంతరము ప్రార్థించండి. సహోదరి సౌమ్య గారి కొరకు మనము ప్రార్థిస్తున్నాము. వారికి చక్కటి ఉద్యోగము దొరకాలని, వారి యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుండాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగనే తల్లిగారు అన్నపూర్ణం గారు, వారికి కూడా మంచి ఆరోగ్యము దయచేయాలని ప్రార్థిద్దాం. అలాగనే సహోదరుడు ఆశా కిరణ్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగనే బాలరాజు గారు, వారు మరి 9వ తారీఖున బయలుదేరి ఇజ్రాయెల్ ప్రాంతానికి వెళ్ళబోచున్నారు. మరి దేవుడు వారిని స్వదేశానికి ఎంతగానో కనికరించి కాపాడి సంరక్షించి ఈ దేశానికి నడిపించినారు. అలాగనే మరల కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి దూరదేశానికి వెళ్తున్నారు. వారి కొరకు మనం ప్రార్థించుకుందాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరితోటి సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగోనైనా ప్రభా, నీ యొక్క నిబంధన బట్టి నైనా మేము నడవడానికి మాకు సహాయం చేయండి. నైనా ఒక్కసారి మేము ఒప్పుకోలు చేసుకుని దాని ప్రకారంగా మేము నడిచే బాధ్యత దయచేయండి ప్రభువా. నైనా మరి ఆనాటి ఇజ్రాయెల్ ప్రభువా ఒప్పుకోలు చేసుకున్నారు కానీ నైనా మరి ఆ యొక్క నిబంధన బట్టి వారు తిరగలేదు, నైనా అనుసరించలేదు ప్రభువా. అందుకని వారు నైనా ఆ యొక్క ఎడారి ప్రాంతంలోనే వారు మరణం పొందుకున్నారు. అటువంటి మరణము, అటువంటి జీవితము మాకు కాదు కానీ ప్రభా, విశ్వాసపూరితమైన జీవితాన్ని మాకు మీరు అనుగ్రహిస్తున్నాడు చూన్నాం. అలాగనే ప్రభు, మరి ఎంతోమంది ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా ప్రభువ, మరి నా యొక్క చదువుల నిమిత్తమై సహాయం చేస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఇంకనూ నాకు ఎంతగానో సహాయము కావాల్సి ఉన్నది ప్రభువ. ఈ చిత్తమైతే ఎంతో మందిని మీరు ప్రేరేపణ కలిగించి నేను వారి గుప్పిళ్ళు విప్పడానికి సహాయం చేస్తున్నాడు చూన్నాం తండ్రి. అలాగే సంఘాలను దీవించండి, సంఘ నాయకులను, సంఘ కాపర్లను, విశ్వాసులను మీరు దీవించండి నాయన ప్రభా. ప్రతి దినము నాయన మాకు మీరు తోడుగా ఉండి మీరు నడిపించండి నాయన. అలాగే ప్రభువ, నేను మరి సౌమ్య గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నేను నిశ్చితమైతే చక్కటి ఉద్యోగము బిడ్డ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి. నేను వారి యొక్క బిడ్డలు ఉన్నారు ప్రభు, చిన్న బిడ్డలు, వారికి కావాల్సిన జ్ఞానము వారికి దయచేయండి. వారి యొక్క కుటుంబానికి ఎటువంటి నేను మరి ప్రభు మరి సమృద్ధిగా వారిని మీరు దీవిస్తున్నాడు చూన్నాం. ఎటువంటి లోటుపోట్లు లేకుండా వారిని సమృద్ధిగా మీరు దీవించండి నాయన. అలాగే ప్రభు అన్నపూర్ణమ్మ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ కలిగి ఉన్న ఆ యొక్క బాధ కూడా మీరు తొలగించండి నాయన. నేను సహోదరుడు ఆశయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆవిడ యొక్క గుండెని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువ. అలాగే ప్రభువ, మరి బాలరాజు గారిని బట్టి నీకు వందనాలు ప్రభు. ఆవిడ ప్రభువ మరి తిరిగి నేను మరి ఆ యొక్క దూరదేశానికి వెళ్ళిచుండగా ఆ బిడ్డకి మీరు సహాయం చేయండి. నేను ఇజ్రాయెల్ ప్రాంతంలో ఉన్న ప్రభువ, నేను మరి రాజు గారిని బట్టి, సంతోష్ కుమార్ గారిని బట్టి, రుచిత గారిని బట్టి ప్రభువ, మంజు గారిని బట్టి నేను విజయ్ ప్రసాద్ గారిని బట్టి, నేను ఇంకను ప్రభువ, నేను మా యొక్క ప్రియులు ఆయా దేశంలో ఉన్న ప్రమిళ గారిని బట్టి, శాంతి గారిని బట్టి, రాజు గారిని బట్టి ప్రభువ, ఏడుకొండల గారిని బట్టి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమగత పొందుకుంటారని నీ చిత్తమైతే ప్రభువ. నేను సహోదరుడు సురేష్ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కటి ఉద్యోగం మీరు అనుగ్రహిస్తున్నాడు చూన్నాం తండ్రి. నీ చిత్తమైతే ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని దీవిస్తారని యేసు నామంలో ఈ కొద్ది విన్నపంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము. దేవుడు మీ యొక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.